షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మన రక్షకుడు విమోచకుడిని ఆశ్వామిస్త నామమున మీకు శుభం కలుగును గాక. పరమతండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖనాల చేత మీరు అనుదినం కూడా సంతోషిస్తూ ఆనందిస్తూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నారు అనుకుంటున్నాము. ఈ లేఖనాలను మీరు వింటూ దయచేసి అనేకులకు కూడా మీరు షేర్ చేయండి. పరమతండ్రి వాక్యాన్ని మీరు కూడా అనేకులకు ప్రకటించిన వారు అవుతారు సుమా. కాబట్టి ఈ దినం అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖనం కూడా మనం ఒకసారి చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మన రక్షకుడిని ఆశ్వమస్య ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో శ్రేష్టమైన మాటలు ధన్యతల గురించి ఆయన వివరిస్తున్నప్పుడు ఈ మాట పలుకుతున్నాడు సుమా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అవును ప్రియులారా, యెహోవామిస్య నామ మహిమ కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆయన మార్గం నడవడానికి కొరకు మనం ఈ లోకంలో మన ఆకలైనా భరించిన, దప్పికైనా భరించిన మనం ఒక దినమున పరమతండ్రి సన్నిధి నుంచి తగిన ప్రతిఫలం పొందుకుంటాం, మనం తృప్తిపరచబడతాం సుమా. కాబట్టి ఆయన రాజ్యము నీతియు సమాధానమైనది. కాబట్టి ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి రాజ్యం కొరకు మనం ఈ లోకంలో మనం జీవిస్తే, దాని కొరకు మనం ఏదైనా మనం త్యజిస్తే, ఏదైనా వదులుకుంటే, మనం ఎంతైనా శ్రమ పడితే పరమతండ్రి మనకు కావలసిన అన్ని ఇస్తాడు సుమా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని గురించి ఆలోచించకుండా ఆయన నీతి రాజ్య స్థాపన ఎలా జరగాలి, ఆయన నీతిని ఏ విధంగా నేను ప్రకటించాలి, ఆయన నీతిని అనేకులకు ఏ విధంగా తెలియపరచాలి, ఆయన నీతి రాజ్య స్థాపనలో నా పాత్ర ఏంటిది అని మనము శ్రమ పడుతూ ఆకలి దప్పులు కూడా ఉండడానికి కూడా మనం ఇష్టపడి, ఆకలి దప్పులు పరిస్థితి వచ్చినప్పుడు కూడా దాన్ని మనం ఆకలి దప్పులు ఉండాల్సిన స్థితి వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఆకలి దప్పులు ఉండడము అయితే పరమతండ్రి మనకు తగిన ఆశీర్వాదము, దీవెన మనకు అనుగ్రహిస్తాడు సుమా. కాబట్టి ఆ నీతిమంతులు ఆకలి కొననీయడు. ఒక సందర్భం వస్తే, ఏదైనా సందర్భం వస్తే, ఆకలి ఉండాల్సిన పరిస్థితి వస్తే, ఆకలి ఉండడానికి కూడా మనం సిద్ధపడితే పరమతండ్రి తగిన ప్రతిఫలం ఇస్తాడు సుమా, తగిన ఆశీర్వాదం ఇస్తాడు సుమా. ఎందుకంటే ఆయన సన్నిధానంలో నీతి నిమిత్తం హింసింపబడితే, శ్రమ పట్టబడితే, నీతి నిమిత్తం మనం బాధలు అనుభవిస్తే ఆయన తగిన జీవ కిరీటం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోకంలో కూడా మనము, మన తర్వాత మన సంతతి వారికి కూడా పరమతండ్రి సమృద్ధైన ఆహారంతో పోషిస్తాడు సుమా. వారి సంతానము ఎప్పుడు భిక్షమెత్తుకోరని సెలవిచ్చాడు. మనం నీతి నిమిత్తం మనం హింసింపబడితే, మనం ఆకలి దప్పులు కొంటే పరమతండ్రి మనకు కావలసిన ఈవులన్నీ ఇస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు సుమా. కాబట్టి ఆయన కొరకు మనం జీవిస్తున్నామని ఆయన దృష్టిస్తే, ఆయన గమనిస్తే, ఆయన కనుక మన మీద ఆయన కనిదృష్టి ఉంచితే మనకు కావలసిన ఈవులన్నీ ఇచ్చి, మనకు కావలసిన ఆర్థిక అవసరాలన్నీ తీర్చి, ఆకలికి కావలసిన ఆహారమునిచ్చి, దప్పి కావాల్సిన సమృద్ధిన జీవజలమునిచ్చి, ఈ లోక సంబంధించిన ఆహారంతో, శ్రేష్టమైన ఆహారంతో పోషించి మనల్ని బలపరుస్తాడు. మంచి ఆరోగ్యకరమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు, తృప్తికరమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. జీవనంలో ఆయన సన్నిధానంలో జీవం పొందుకొని, బలాన్ని పొందుకొని మనం నిలబడగలుగుతాం. అట్టి విధమైన కృప పరమతండ్రి మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవామిస్యానికి స్తోత్రములు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నావు నాయనానికి స్తోత్రము తండ్రి. అవును తండ్రి, మేము అట్టి విధంగా నీ నీతి కొరకు, నీ ధర్మం కొరకు, నీ మహిమ కొరకు, నీ నామం కొరకు మేము ఆకలి దప్పులు గలవారమైనప్పటికీ అయ్యా నీ సన్నిధానంలో నిలబడుకు సాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మీ చేత మేము తృప్తిపరచబడుకు నీ కృపను విస్తరింపచేయమని మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన మన రక్షకుడిని యెహోవామిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.